వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిల కసరత్తు కొనసాగుతోంది. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రస్తుతం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టినటువంటి వైసీపీ అధిష్టానం నియోజకవర్గాల్లో పార్టీని బలంగా నిలబెట్టేందుకు చర్యలు చేపడుతోంది. 3 వారాలుగా సిట్టింగ్ల చేర్పులు, మార్పుల కసరత్తు పూర్తి చేస్తున్న తాడేపల్లి క్యాంపు కార్యాలయం ఇప్పటి వరకు 2 జాబితాలను విడుదల చేసింది. సర్వేలు, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, సామాజిక సమీకరణాలు, అలాగే విపక్షం పొత్తును దృష్టిలో పెట్టుకుని ఇన్ఛార్జీల మార్పులు చేస్తున్నారు వైసీపీ చీఫ్ జగన్. అయితే తొలి దశలో 11 సెగ్మెంట్లలో మార్పులు చేర్పులు జరగగా 27 మందితో రెండో జాబితా కూడా విడుదల చేసింది వైసీపీ. సీటు ఇస్తేనే పార్టీలో ఉంటామని చెప్పేవాళ్లు పార్టీలో ఉండొద్దని స్పష్టంగా అధిష్టానమే చెబుతోంది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని వారికి ప్రత్యామ్నాయం ఉంటుందని హామీ ఇస్తోంది. టికెట్లు రాని వాళ్లు పార్టీకి దూరంగా ఉండడం వల్ల పార్టీకి నష్టం లేదని తేల్చి చెబుతోంది. ఇప్పటికే 2 విడతల్లో ఇన్ఛార్జీల మార్పులు జరిగాయి. ఇంకా ఈ మార్పులకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రెహానా లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. రెహానా, ఇప్పటికే 2 విడతల మార్పులు చేర్పులకు సంబంధించిన జాబితాలు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 3వ విడత జాబితా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? ప్రస్తుతం వైసీపీ 3వ జాబితాకి సంబంధించి కసరత్తు చేస్తుంది. ఇప్పటికే 2 జాబితాలు రిలీజ్ చేశారు. ఈ 2 జాబితాల్లో 8 అసెంబ్లీ సెగ్మెంట్ లో మార్పులు చేర్పులు చేశారు. అయితే కొన్ని సెగ్మెంట్లకు సంబంధించి మరి 10-15 సెగ్మెంట్లలో మార్పులకు సంబంధించిన కసరత్తు అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చింతలపూడి, అదేవిధంగా పూతలపట్టు, కొవ్వూరు, ఇలా కొన్ని సెగ్మెంట్లకు సంబంధించి ఐడెంటిఫై చేశారు. ఆయా సెగ్మెంట్లలో మార్పులు సిట్టింగ్లను మార్చినట్లయితే వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ ఎక్కడ చూపించాల్సి ఉంటుంది, లేదంటే అక్కడ ప్రత్యామ్నాయంగా ఎవరున్నారు అనే దాని మీద ఆయా రీజనల్ కోఆర్డినేట్స్ కసరత్తు చేస్తా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే వాళ్ళ ఉదయం క్యాంప్ ఆఫీస్ ని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వచ్చారు. అదేవిధంగా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ కూడా వచ్చారు. సో రాయదుర్గం లో కూడా మార్పు జరుగుతుంది. దీనికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. అయితే ఇప్పటికే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలని గత కొద్ది రోజులుగా క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అదేవిధంగా పార్టీ పెద్దలను కూడా కలుస్తా ఉన్నారు. కేవలం కాపు రామచంద్రారెడ్డి మాత్రమే కాకుండా స్థానికంగా ఆయన అనుచరులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నిన్న కూడా పార్టీ కార్యాలయానికి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. మరొక అభ్యర్థిని అక్కడ మనం చూసుకున్నట్టుగా రాయదుర్గంలో కాపు బదులు మెట్టు గోవిందరెడ్డి పేరు పరిశీలిస్తోంది పార్టీ. సో మెట్టు గోవిందరెడ్డి కనుక అవకాశం ఇచ్చినట్లయితే గెలిచే ఛాన్స్ లేదు, కాపుకే మరొకసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అదేవిధంగా చింతలపూడి మనం చూసుకున్నట్లయితే ఎలిజా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకు మార్పు తప్పదన్న నేపథ్యంలో ఎలిజా చింతలపూడి నుంచి ఆయన కార్యకర్తలు, ఆయన అభిమానులు వచ్చి విజయసాయిరెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి దగ్గర సమావేశమయ్యారు. ప్లకార్డులతోటి కొద్ది రోజుల క్రితం ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన కూడా చేశారు. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడైతే మార్పులు జరగడానికి అవకాశాలు ఉన్నాయో, ఇప్పటికే సంకేతాలు అందాయో, ఆయా సెగ్మెంట్ల సిట్టింగ్లు పెద్దల చుట్టూ తిరుగుతా ఉన్నారు. తమకు మరొక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మరోవైపు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో సిట్టింగ్ మార్చినట్లయితే తమ అభ్యర్థిత్వాన్ని కన్సిడర్ చేయమని వాళ్ళ రిక్వెస్ట్లు వాళ్ళు కూడా పార్టీ ప్రదక్షిణ చేస్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే 1-2 రోజుల్లో దీని మీద కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరొక 10 నుంచి 15 అసెంబ్లీ సెగ్మెంట్ లో మార్పులు జరిగే ఛాన్స్ ఉందనేది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న వాదన. రైట్ రెహానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.